నమస్కారం జీటీపీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసినందున మందకృష్ణ మాదిగ తలపెట్టిన లక్ష డప్పులు, వేల గొంతుకలు మహాసంగ్రామం కార్యక్రమం రద్దు. మాజీ ఎమ్మెల్యే కాశీపేట్ లింగయ్య వెల్లడి. గోదావరికని భాస్కర్ రావు భవన్లో ప్రజా కళాకారుడు జాకర్ 4వ వర్ధంతి నివాళులు అర్పించిన కళాకారులు కళాభిమానులు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ తీర్మానం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపిన ఎంఆర్పీఎస్ ఉసురుపాటి బ్రహ్మయ్య వర్గం. అన్నార్థులకు అన్న ప్రసాద వితరణ చేయడం సంతోషాన్ని ఇస్తుంది. భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి సురేష్ భవానీ వెల్లడి. రామగుండం కార్పొరేషన్ ఎంఎస్పీ అధ్యక్షునిగా కన్నూరి ధర్మేందర్ను ప్రకటించిన ఎంఎస్పీ జిల్లా నాయకత్వం. రెడ్డి సామాజిక వర్గంపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రెడ్డి సంఘం నాయకులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసినందుకు మందకృష్ణ మాదిగ తలపెట్టిన లక్ష డప్పులు, వేల గొంతుకలు మహాసంగ్రామం కార్యక్రమం రద్దు చేశామని మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం దళిత సంఘాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాశీపేట్ లింగయ్య మాట్లాడుతూ 30 సంవత్సరాల మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఫుల్ స్టాప్ పెట్టకుండా 30 సంవత్సరాల మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఫుల్ స్టాప్ పెట్టకుండా కామ పెట్టారని, అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణను పూర్తి స్థాయిలో అమలు చేస్తూ 11% రిజర్వేషన్లను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో మందకృష్ణ మాదిగ ఎలాంటి పిలుపు ఇచ్చినా మాదిగలంతా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి స్థాయిలో అమలు అయ్యేంత వరకు మాదిగలు, మాదిగ ఉపకులాలు సంబరాలు జరుపుకోకుండా ఉండాలని సూచించారు. రేపు తలపెట్టిన ఏబిసిడి వర్గీకరణ కొరకు లక్ష దప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని పెద్దలు మందకృష్ణ మాదిగ గారు మాకు ఇవ్వవలసిన జనాభాకు రావలసిన శాతం రానందున ప్రభుత్వాన్ని పునరాలోచన చేసి మా జనాభా ప్రాతిపదిక మీద మాకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి మందకృష్ణ మాదిగ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 30 ఏళ్ల నుంచి పోరాడుతున్న ఏబిసిడి వర్గీకరణ ఉద్యమాన్ని మధ్యలో ఫుల్ స్టాప్లు కాకుండా కామా పెట్టి చేసినందుకు ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం. అదేవిధంగా మాదిగలందరూ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఇక్కడ శాసనసభ్యులు కూడా దానికి చొరవ తీసుకొని మాకు రావాల్సిన నిష్పత్తి ప్రకారంగా 11% రావాల్సిన నిష్పత్తి ప్రకారంగా ఆ రిజర్వేషన్ కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని మందకృష్ణ మాదిగ గారు కోరినరు. మేము కూడా కోరుతున్నాం. ఒకవేళ ప్రభుత్వం మా యొక్క విన్నపాన్ని మన్నించకపోతే మందకృష్ణ మాదిగ గారు ఏ ఒక్క కార్యక్రమం వచ్చినా దాన్ని తూచా తప్పకుండా ఆ కార్యక్రమం మాదిగా భావించి మేము మళ్ళీ వారి సూచనల మేరకు ఏ కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని రామగుండం ఏరియాకు సంబంధించిన మాదిగలందరినీ కూడా ఎవరికి వాళ్ళు ఇక్కడికక్కడ సంతోషాలు వెలిపించుకోకుండా అందరం ఒకటై
రాష్ట్రమంతటా ఉన్న మాదిగలందరూ ఒకటై చేసిన రోజు, సంబరాలు చేసే రోజు, ఆ రోజు మనం అందరం భాగస్వాములు అవుదాం. ఆ దిశగా మనం అందరం దయచేసి కొంచెము సంయమనం పాటించి మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనమందరము దాన్ని తూచా తప్పకుండా పాటించాలని కోరుతున్నాను. ఈ మీడియా సమావేశంలో దళిత సంఘాల నాయకులు పాముకుట్ల భాస్కర్, రేణికుట్ల సాగర్, కన్నూరి ధర్మేందర్, మాడిపల్లి దశరథం, శివ, రాజేందర్, పల్లి బాపు, రాజన్న, కొమరన్న, సంతోష్, కాంపెల్లి సతీష్, చందు, అడ్లూరి రాము, రాజేశం, దుర్గాప్రసాద్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. గోదావరికని భాస్కర్ రావు భవన్లో ప్రజా కళాకారుడు జాకబ్ 4వ వర్ధంతిని గురువారం నిర్వహించారు. ఈ మేరకు వర్ధంతి కార్యక్రమంలో నాయకులు, కళాకారులు, కళాభిమానులు జాకబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ అమరజీవి జాకబ్ 45 సంవత్సరాల పాటు కవిగా, కళాకారుడిగా జన చైతన్యానికి పాటుపడినారని కొనియాడారు. సింగరేణి బిడ్డగా గని కార్మికుల సమస్యలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, కూలీలు, పేద ప్రజల సమస్యలను కూడా జోడించి వందలాది కళా ప్రదర్శనలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించాడని ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రజా కళాక్షేత్రంలో జాకబ్ లేని లోటు తీర్చలేదన్నారు. జాకబ్ స్మారకంగా నిర్మాణమవుతున్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కళాకారులు దయా నర్సింగ్, జనగామ రాజనర్సులు జాకబ్ను స్మరిస్తూ గీతాలాపన చేశారు. 1973లో మేమంతా క్లాస్మేట్స్గా ఉండి కామ్రేడ్స్గా మారిపోయినాం. అప్పుడు ప్రజానాట్య మండలి, ఏఐఎస్ఎఫ్ యొక్క ఇన్స్పిరేషన్తో ముందుకు రావడం జరిగింది. ఆనాడు కామ్రేడ్ మాదిరెడ్డి భాస్కర్ రావు గారు మమ్మల్ని ప్రోత్సహించారు కళాకారులుగా. ఇప్పుడు ఇక్కడే వచ్చి ఉన్నాడు పెద్దన్న అప్పాల పోషన్న. 1974లో మమ్మల్ని కళాకారులుగా తీర్చిదిద్దడానికి, ఎదగడానికి ఆనాడు పోషన్న, తర్వాత జేఎస్ ఇలాంటి సీనియర్ కళాకారులు ఆ రోజు విజయవాడలో జరిగినటువంటి ప్రథమ మహాసభ ప్రజానాట్య మండలి 1974 నల్లబజారు నాటికకు ప్రదర్శిస్తే ఇక్కడ నుంచి మనమంతా వెళ్ళి ఆ రోజు కార్యకర్తలుగా, కళాకారులుగా ప్రజానాట్య మండలిలో ఒక ప్రారంభం జరిగింది. ఆనాటి నుంచి దాదాపు ఒక అర్ధ శతాబ్దం పాటు కలిసిమెలిసి పనిచేసినాం. దురదృష్టవశాత్తు ఆయన పదవీ విరమణ పొందిన తర్వాత హైదరాబాద్కు వెళ్ళి మన నుంచి దూరం కావడం జరిగింది. ఆయన ఈ కాలంలో ఇంకా కొనసాగేది ఉండే. అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు మేము చర్చించుకునేది, మనము 60 దాటినా, 65 దాటినా, 70 సంవత్సరాల వరకైనా మనం ఏదైనా ఒకటి చేయాలి. ఖాళీగా కూర్చోవద్దు, టైంపాస్ చేయొద్దు. మన చేతనైంది ఏదో ఒకటి, మన అనుభవం, మన యొక్క ఆశయం జనంలోకి పోవాల్సిందే అని ఎప్పటికీ తప్పిస్తూ ఉండేటటువంటి వాడు. కవి, రచయిత, గాయకుడు, నిర్మాత అయినటువంటి సిహెచ్ జాకబ్ గారి యొక్క 4వ వర్ధంతిని ఈరోజు భాస్కర్ రావు భవన్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ గారికి, ముఖ్య అతిథి రామన్న గారు, మిగతా కళాకారులు, ప్రజానాయకులందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ, జాకబ్ అన్న గారితో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నది. ఎందుకంటే 1982 నుంచి భారత కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్నటువంటి సందర్భంగా వారు అప్పటికే పార్టీ లోపల కానీ, ప్రజానాట్య మండలిలో కానీ వివిధ హోదాలలో పనిచేసినటువంటి గొప్ప నాయకులు. ముఖ్యంగా ప్రజానాట్య మండలి ఉమ్మడి రాష్ట్ర నాయకత్వంలో ముఖ్య భూమిక పోషించినటువంటి వారు. ఆ తర్వాత అనేకమైనటువంటి రచనలు చేస్తూ ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో కవులకు, కళాకారులకు మంచి పేరును తెచ్చినటువంటి వ్యక్తి కామ్రేడ్ జాకబ్ గారు. నేలపైన ఎగిసిన ఎర్రతార, నల్లని నేలపైన ఎగిసిన ఎర్రతార, జంగుపాట జాకబన్న జనం గొంతు నీవెనయ్యా. లాల్ సలాం, లాల్ సలాం జాకబన్న, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం జాకబన్న, లాల్ సలాం. విద్యార్థిగా ఉద్యమాన బాహుటవై నడిసినావు, యువజన నాయకుడవై యువతరాన్ని ముందు నడిపి, గలమెత్తి గర్జించిన
కవి గాయక నాయకుడవు లాల్ సలాం జాకవన్న లాల్ సలాం. నల్లని నేలపైన ఎగిసిన ఎర్ర తార చెంగుపాట జాకవన్న జనం గొంతు నీవెనయ్యా. ఓ కామ్రేడా జాకబు కలం వీరుడా, మా కామ్రేడా జాకబు కలం యోధుడా. ఓ కామ్రేడా జాకబు కలం వీరుడా, మా కామ్రేడా జాకబు. నువ్వు రాసిన పోరుసిర విప్లవాల ఎరుపు ధార, నువ్వు రాసిన పోరుసిర విప్లవాల ఎరుపు ధార. నువ్వు పాడిన పాట సింగరేణి సైరను మోత కలం యోధుడా. ఓ కామ్రేడా జాకబు కలం వీరుడా, మా కామ్రేడా జాకబు. ప్రజానాట్య మండలి కన్నం లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి కళాకారులు కవ్వంపల్లి స్వామి, కె కనకరాజు, గౌతమ్ గోవర్ధన్, మోహన్, వేల్పుల నారాయణ, రాజేష్, మార్కపురి సూర్య, రేణికుట్ల ప్రీతం, పడాల కనకరాజు, మాడేటి శంకర్, ఎండి గౌస్, సుందర్రాజ్, జగన్, అప్పాల పోషం, సత్యనారాయణ, జైపాల్ రెడ్డి, చంద్రపాల్, తోడుపునూరి, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ తీర్మానం చేయడం పట్ల ఎంఆర్పీఎస్ ఉసురుపాటి బ్రహ్మయ్య వర్గం కృతజ్ఞతలు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ మాతంగి ఓదేలు మాట్లాడుతూ 1994లో ప్రకాశం జిల్లా ఈదునూరి గ్రామంలో ఊసురుపాటి బ్రహ్మయ్య అధ్యక్షతన ఏర్పాటు అయిన ఎంఆర్పీఎస్ మాదిగల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పోరాటం చేసి విజయం దిశగా పయనించిందని అన్నారు. 30 సంవత్సరాల పోరాటం తర్వాత సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ మూసాయిదా బిల్లును తయారు చేయడం అభినందనీయమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నదాన్ని స్వాగతిస్తూ మాదిగలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని కోరారు. మాల సోదరులు కూడా వర్గీకరణకు సంఘీభావం తెలుపుతూ రిజర్వేషన్లు ఏబిసిడీలుగా పంచుకుందామని కోరారు. 1994 అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండల్ ఈదుమూడి అనే గ్రామంలో నాడు 20 మంది యువకులతో ఆరంభమైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 ఏళ్ల కాలం తర్వాత ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో మాదిగల హక్కులను ఆకాంక్షను నెరవేర్చుకోకపోతున్న శుభ సందర్భంలో వాటిని సాకారం చేయడానికి ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పైన ఒక ముసాయిదాను తయారు చేసి వర్గీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండడాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నేతృత్వంలో స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ క్రమంలో మాదిగ జాతికి కూడా పిలుపునిస్తున్నాం. మాదిగలంటేనే కృతజ్ఞతా భావంతో ఉండే జాతిగా చెప్తున్నాం మన పెద్దలం కూడా. సో ఈ క్రమంలో 30 ఏళ్ళ ఆకాంక్షను నెరవేరుస్తూ ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో మాలల ప్రభావం బలంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడే కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో మాలలే ప్రధానంగా ఉన్నారు అంటూ చెప్తూ వచ్చిన సందర్భం ఉన్నా ఏ వర్గానికి తలగోకుండా ఇచ్చిన మాట కట్టుబడి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ మీద ముందుకు పోవడం వల్ల ఈరోజు ఆకాంక్ష నెరవేరుతుంది కనుక ఆ కృతజ్ఞతాభావం చాటుకోవడానికి మాదిగలు కాంగ్రెస్కు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రుణం తీర్చుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాదిగలను ఆ రకంగా చైతన్యం చేస్తాం. అయితే వర్గీకరణ అంశం ఒకటే మాదిగ జాతికి మొత్తం సమస్త అభివృద్ధికి సాధ్యం కాదని, మాదిగల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి కనుక ఇక వర్గీకరణ అంశానికి ఇక పరిష్కారం దొరికింది కనుక ఇతర అంశాలపైన దృష్టి పెట్టి కూలి చేసే మాదిగ నుండి, చెప్పుకుట్టే మాదిగ నుండి, డప్పు కొట్టే మాదిగ నుండి ఇతర అంశాలను కూడా
వెతికి పట్టి వాటికి కూడా పరిష్కారం చూపించే విధంగా ఎంఆర్పిఎస్ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదేవ్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ ముందుకు పోతుంది. ఈ మీడియా సమావేశంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు బత్తుల రజనీకాంత్, ఏకు రాజు, శనికారపు సదానంద్, గాజుల శ్రీకాంత్, నాగ్ శివ, జనార్దన్, అక్షయ్, నాగార్జున, గిరి, పోట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనర్థులకు అన్నప్రసాదం వితరణ చేయడం సంతోషాన్ని ఇస్తుందని భవానీ దీక్ష యజ్ఞ సేవ సమితి సురేష్ భవానీ తెలిపారు. ఈ నెల 8న పౌర్ణమి సందర్భంగా భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో ముందస్తుగా గురువారం గోదావరి కని చౌరస్తాలోని పోచమ్మ గుడి ఆవరణలో పేదలకు అన్న ప్రసాదం వితరణ చేశారు. ఈ సందర్భంగా సురేష్ భవానీ మాట్లాడుతూ, మనకు ఉన్న దాంట్లో కొంత పేదలకు, నిస్సహాయులకు అందించడం ద్వారా సంతృప్తిని పొందవచ్చని అన్నారు. భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి ప్రతి పౌర్ణమి రోజున పేదలకు, అనర్థులకు అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుందని తెలిపారు. నెల పౌర్ణమికి నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం 25వ నెల మరి దిగ్విజయంగా పూర్తి చేస్తున్న మీకు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే మరి కార్యక్రమాలు నాతో పాటుగా మరి భవానీ దీక్షలో ఉంటూ భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి పేరుకు ఒక వన్య తీసుకొస్తున్న నాతో ఉన్న భవానీ దీక్ష వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి మేము చేస్తున్నందుకు ఆనందించడమే కాకుండా మరి వాళ్ళకు కడుపు నిండా భోజనం సరిపడేంత పెట్టడము, మరి వాళ్ళలో ఒక విధమైన ఆనందాన్ని, ఆతృతను చూసి మేము చెల్లించిపోతున్నాము. మరి దీనికి ఆ దేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని మరి భక్తులు ఇంకా ముందు కూడా మరి దీన్ని పెంచే ప్రయత్నంలో ఉన్నాము. మరి అది సాధ్యాసాధ్యాలనేది మా దీక్ష పనులచే చర్చించిన తర్వాత మరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి అనేది ఏదో మామూలుగా పేరుకు మాత్రము రిజిస్ట్రేషన్ చేయించింది కాదు. మరి దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఒక 100 మంది సేవా బృందాన్ని కూడా మేము తయారు చేయడం జరుగుతుంది. మరి సేవా బృందము కాళేశ్వరం కానీ, తిరుపతి కానీ, వేములవాడ కానీ, కొండగట్టు కానీ మహా క్షేత్రాలు ఏవైతున్నాయో వాటికి సేవకు పంపిస్తూ మరి వాళ్ళని కూడా మహిళా టీం ఒక 100 మంది టీమును మరి చేయడానికి సిద్ధంగాను. ఇప్పటికే ఒక 70 మంది మరి భక్తురాళ్ళు తయారు కావడం అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి భక్తులు గూడెపు రమేష్, రఘువరన్, గోరియన్ సమ్మయ్య భక్తులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ ఎంఎస్పీ అధ్యక్షునిగా కన్నూరి ధర్మేందర్ను నియమించినట్లు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు మంతని చందు, రామగుండం కార్పొరేషన్ ఇన్ఛార్జ్ రేణిగుట్ల సాగర్ వెల్లడించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో గురువారం ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందు, సాగర్ మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ 7న తలపెట్టిన 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమాన్ని ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కారణంగా వాయిదా పడిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. జనాభా ప్రతిపాదికన మాదిగలకు 9% కాకుండా 11% రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గత 15 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కన్నూరి ధర్మేందర్ మాదే గారిని రామగుండం కార్పొరేషన్ ఎంఎస్పీ అధ్యక్షునిగా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. మహనీయులు మందకృష్ణ మాదే గారి ఆదేశానుసారం షెడ్యూల్ కుల వర్గీకరణ కోసం భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ ఏది తీసుకున్నా కూడా జాతి ఉద్యమానికి కట్టుబడి పనిచేయాలని చెప్పేసి కూడా నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి ధర్మేందర్ మాదే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే మహాజననేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏర్పడ్డ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కేవలం ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ ఏకైక లక్ష్యంగా పెట్టుకొని 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సమస్యల మీద గలమై నిలిచినటువంటి మహాజననేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే వర్గీకరణ విషయంలో
సుప్రీంకోర్టు ఆగస్టు 1 రోజున రాష్ట్రాలే చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కొంత కట్టుబడి ఉన్నాడు. ఎస్సీలలో 59 కులాలు 59లో 58 కులాలు సమాన మాట కావాలన్న దృక్పథంతో కమిషన్లు వేసి నివేదికలు తీసుకొచ్చుకొని ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి కేటాయిస్తూనే ఇవాళ మా జాతికి మా ఉపకులాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత అన్యాయం చేసింది. మాకు రావాల్సినటువంటి నిష్పత్తి 11%, మా 11% తగ్గిస్తూ 9% కేటాయించడం అనేది మాదిగా ఉపకులాలను కొంత అవమానపరిచినట్టే. ఏదైతే మా గౌరవనీయులు పెద్దలు మా జాతిపిత మందకృష్ణ మాదిగ గారు 2% రిజర్వేషన్ కూడా ఈ అసెంబ్లీలోనే కేబినెట్ తోటి మాట్లాడి తక్షణమే దాన్ని కూడా అమలు చేయాలని ఒక తీర్మానాన్ని పంపడం జరిగింది. దానిని కూడా తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి క్యాబినెట్ తక్షణమే అమలు చేస్తుందని ఆశిస్తూ, ఒకవేళ లేని పక్షాల మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏ పిలుపునిచ్చినా కూడా మాదిగ ఉపకులాలు, మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు కూడా ఏ పిలుపుకైనా సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు మల్లెబాపు, కన్నూరి ధర్మేందర్, మామిడిపల్లి దశరథం, కాశీపేట్ రాజన్న, అనిల్ కుమార్, రాజేశం, ఇరుగురాళ్ల శివ, వెంకటేశ్వర్లు, క్రాంతి, వెంకటేశం తదితరులు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గంపై తీర్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎన్టీపీసీ రెడ్డి సంఘం నాయకులు గురువారం కోరారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ పట్టణ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు మోగసాల రమణారెడ్డి మాట్లాడుతూ, ఒక బాధ్యతాయుత పదవిలో ఉండి రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఎన్టీపీసీ రెడ్డి సంక్షేమ సంఘం తరఫున తీన్మార్ మల్లన్న పైన ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో మేము ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో మనం ఇప్పుడే దరఖాస్తు సబ్మిట్ చేశాము. తీన్మార్ మల్లన్న ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఉండుండి ఇలాంటి మా సామాజిక వర్గంపై, రెడ్లపై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మనసుకు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా స్పందిస్తాడు. ఆయన మైండ్ కంట్రోల్ సరిగా లేదని నా అభిప్రాయం. ఇదే తీన్మార్ మల్లన్న రెడ్ల దగ్గరికి పోతే ₹1 తీసుకోకుండా ఓటేస్తారు. చాలా వాళ్ళు డిగ్నిటీగా ఉంటారు, డిగ్నిటీగా మెయింటైన్ చేస్తారని ఆయన వీడియోలు కూడా బయట ఉన్నాయి. ఇప్పుడు అన్ని చక్కర కొడుతున్నాయి అన్ని మా సోషల్ మీడియాలలో. అదే రెడ్లను మళ్ళీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఒక కులాన్ని ఆయన టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. ఆయన సంఘ విద్రోహ శక్తి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన సంఘంలో ఒక రకమైన ఐక్యత లేకుండా తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. కులాలు ఎందుకు ఏర్పడ్డాయన్న సంగతి దేవుడెరుగు. కానీ అందరం కలిసిమెలిసి బతకాలి, సామాజిక జీవనం ఉండాలి, సంఘ జీవనం ఉండాలి. ఆయన ఒక వృత్తిలో ఉండి కొంతకాలము ఈ సోషల్ మీడియా పెట్టి, క్యూ న్యూస్ పెట్టి ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేసి ఆటో రిక్షా ఎక్కుదామంటే డబ్బులు లేని మనిషి ఇవాళ హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. సరే, ఆయన ఏ రకంగా సంపాదించుకుంటాడు, ఎట్లా సంపాదించుకుంటాడనే విషయము అది ప్రభుత్వం చూసుకుంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ దీనిపైన తగిన చర్య తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించవలసిన పరిస్థితి వస్తుంది. ఒక తెలంగాణలో ఉన్నటువంటి రెడ్లను కానీ, మన భారతదేశంలో ఉన్న రెడ్లను కానీ ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసుకొని మాట్లాడడం అనేది చాలా సిగ్గుసేటైన విషయము. నువ్వు బీసీ అయి ఉండొచ్చు, బీసీ సామాజిక వర్గాన్ని ఆయన ఏం ఉద్ధరించాడు, బీసీలో ఉన్న వాళ్ళని ఎంతమందిని ఆయన పైకి తీసుకొచ్చాడు, బీసీకి ఏం చేశాడో చెప్పండి. కానీ ఒక కులాన్ని నిందించినంత మాత్రాన గొప్పవాడు కాడు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మూదిగంటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కోరండ్ల జనార్దన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి జన్నంపల్లి కృష్ణారెడ్డి, కోశాధికారి గూడిపాటి తిరుపతి రెడ్డి, ఏబీసీ రెడ్డి డాక్టర్ కె రాఘవరెడ్డి, కూర మహేశ్వర్ రెడ్డి, దొండపాటి మహేందర్ రెడ్డి,
గాది తిరుపతి రెడ్డి, మంతాటి మహేందర్ రెడ్డి, గట్ల రామరెడ్డి, కొప్పూరపు రమణారెడ్డి, సుంకరి కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిస్సహాయక మహిళలకు భరోసా సంస్థ అధ్యక్షురాలు నజీమా బేగం కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. గోదావరికని అడ్డగుంటపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో భరోసా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు నజీమా ఆధ్వర్యంలో మమత, జాకిర్ అలీ సహకారంతో గోదావరికని, సుల్తానాబాద్ ప్రాంతాల్లో ఉంటున్న 4 మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోదావరికని 1 టౌన్ ఎస్ఐ సోనియాతో పాటు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్, చైర్మన్ సురభి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ ముస్తాఫా, కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు గట్ల రమేష్, సామాజిక సేవకులు బొల్లం మధుబాబు, జక్కని శ్రీలత హాజరయ్యారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ భరోసా స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఎలాంటి ఆధారం లేని మహిళలకు నేనున్నానంటూ భరోసానిచ్చి వారి జీవన ఉపాధికి తోడ్పాటు అందించేందుకు దాతల సహకారంతో 4 మహిళలకు సుమారు 10,000 విలువైన కుట్టు మిషన్లు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి నిస్సహాయులకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మహిళా రక్షణ కోసం పోలీస్ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. మహిళలకు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్కు రావాలని మహిళలకు సూచించారు. ఒక ఉమెన్ అయి ఉండి వేరే వాళ్ళకి సేవ చేయాలి. ఎవరైతే ఒంటరి మహిళలు, వీడోస్, వీళ్ళు కొంచెం సమాజంలో తక్కువ అని అంటే వాళ్ళకి ఏదో ఒక నష్టం జరిగి వాళ్ళ దురదృష్టం కొద్దీ వాళ్ళు ఒక అవకాశం కోసం చూస్తున్నప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేసి, ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి జీవన ఉపాధి చూపెడుతున్న నసీమా గారికి మనం అందరం అభినందనలు తెలియజేయాలి. మనం వేరే వాళ్ళకి చేస్తున్నామని అంటే ఎవరైతే మనకు స్పాన్సర్ చేస్తున్న జాకీర్ గారు కానీ, మమతా గారు కానీ, వీళ్ళకి కూడా దేవుడు అన్ని విధాలుగా సహకరిస్తారు. మనం ఒకరికి సహాయం చేస్తున్నారు అని అంటే మనం ఒక 10,000 ఇప్పుడు మనం చూస్తున్న ఒక 40,000 బట్ 4 మెషిన్స్ ఇస్తున్నారు. అంతకన్నా ఎక్కువ దేవుడు మనకి ఇస్తాడు. మానవ సేవే మాధవ సేవ అని అందరూ అంటుంటారు కదా. మనము అక్కడ ఇక్కడ గుడిలోకి వెళ్తాము, హుండీలలో ఇప్పుడు తిరుపతి స్వామి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసుకుంటే కొన్ని కోట్లలో కిరీటాలు కానీ, వెండి, గోల్డ్ ఇట్లా డొనేట్ చేస్తూ ఉంటారు. మనం దేవుడికి చేస్తున్న దానికన్నా ఇంకా మనకు ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళకి సేవ చేస్తే దేవుడు మనం అక్కడ ఏడుకొండ లెక్కకపోయినా సరిపోతుంది. మనకి ఎంత భాగ్యం ఇవ్వాలో దేవుడు ఇస్తాడు. తను ఒక లేడీ అయి ఉండి ఒక దాతల దగ్గర నుంచి అవన్నీ తీసుకొని, ఇది నథింగ్ బట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, మన దగ్గర ఉన్న వాళ్ళ నుంచి తీసుకొని లేని వాళ్ళకి ఇవ్వడమే కదా. మధ్యలో ఏదో తను ఒక బ్రిడ్జ్ లాగా ఉంది అన్నట్టు, పైన ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉంది అన్నట్టు. కాబట్టి మనం తన దగ్గర నుంచి స్ఫూర్తిగా, ఆమె ఒక ఇన్స్పిరేషన్, మన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా రోల్ మోడల్. ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇంకేంటిదండి, ఇదే కదా. తను స్టాండర్డ్గా ఉండి ఒక ఆర్గనైజేషన్ని నడుపుతూ లేని వాళ్ళకి తను చేస్తుంది. అట్లనే ఇప్పుడు ఎవరైతే మీరు పొందుతున్నారో ఈ లబ్ధిని పొందిన వాళ్ళు కూడా, మీరు కూడా ఇంకా జీవితంలో ఉన్నత శిఖరాలు సాధించి మీరు ఒక 2కో 3కో ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటట్టు మీరు కూడా కావాలని నేను దేవుణ్ణి ఆశిస్తున్నాను. ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో కంది సుజాత, పీక అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గోలివాడ పంప్ హౌస్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన మృతుని కుటుంబానికి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ సహకారంతో మెగా కంపెనీ ద్వారా 13 లక్షలు నష్టపరిహారం ఇప్పించడం జరిగిందని మాజీ ఎంపీపీ ఊరెమెట్ల రాజలింగం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెన్యాల మహేష్ తెలిపారు. రామగుండం నియోజకవర్గ పరిధిలోని అంతర్గం మండలం గోలివాడ పంప్ హౌస్లో మెగా కంపెనీలో పనిచేస్తున్న గుండెపోయిన సంపత్ యాదవ్ అనే వ్యక్తి బుధవారం పనిచేస్తున్న స్థలంలోనే ప్రమాదవశాత్తు తలకు బలమైన గాయం తగిలి మృతి చెందాడు. బాధిత కుటుంబంతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలపగా మెగా కంపెనీ ద్వారా 13 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించుకుంటామని ఒప్పందం కుదుర్చుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన గోలివాడ పంప్ హౌస్ లోపల జరిగిన ప్రమాదంలో మృతి చెందినటువంటి గుండెపోయిన సంపత్ యాదవ్ అనే కార్మికుడికి తను రెగ్యులర్గా చేయాల్సిన పని కాకుండా మేనేజ్మెంట్ వేరే దగ్గర పని చెప్తే ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. ఆయన మా మురుగూరు గ్రామంలో నివాసం ఉండే వ్యక్తి. అక్కడ ఉన్న కార్మికుల ద్వారా, మా గ్రామ ప్రజల ద్వారా తెలుసుకొని జరిగిన విషయాన్ని మన స్థానిక శాసనసభ్యులు అన్నగారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే మీరు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ కార్మికుడి కుటుంబానికి అండగా ఉండి
వారి కుటుంబానికి అండగా నిలిచి వారికి న్యాయం చేసే వరకు మీరు అక్కడికి వెళ్ళి కదలొద్దు, ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే మనం అండగా ఉండాలని చెప్పేసి తన సంకల్పంతో మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఇక్కడికి పంపించి వెంటనే గంటకోసారి మాతో మాట్లాడుతూ, మేనేజ్మెంట్తో మాట్లాడుతూ, పోలీసు వారితో మాట్లాడుతూ, సమన్వయం చేస్తూ ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించి వారికి అండగా నిలిచినటువంటి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి అందరం కూడా ఇక్కడి ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ కార్మికుల కుటుంబానికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారికి భగవంతుడు ఆత్మశాంతి కల్పించాలని చెప్పి కోరుకుంటూ, ఇక ముందు ఇటువంటివి ఏదైనా కార్మికులకు అన్యాయం జరిగితే మా ప్రాంతంలో కూడా తప్పకుండా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో అందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, మెగా కంపెనీ వారి చరిత్రలో మెగా కంపెనీని ఎన్నోసార్లు చూసినాం, విన్నాం, కానీ వారి చరిత్రలో ఇటువంటి నష్టపరిహారం ప్రైవేట్ కాంపెన్సేషన్ ఇచ్చిన సందర్భాలు లేవు. అయినప్పటికీ కూడా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం లోపల కొట్లాడి మెగా కంపెనీ వారిని ఒప్పించి 13 లక్షల రూపాయలు ఇప్పించడానికి కృషి చేసినటువంటి పోలీసు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రామగుండం నియోజకవర్గంలోని మెగా కంపెనీకి సంబంధించినటువంటి గోలివాడ పంప్ హౌస్లో ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి ఉండవేని సంపత్ యాదవ్ అనేటువంటి వ్యక్తి మరి ఆయన పనిచేసేటువంటి చోట కాకుండా వేరే చోట దగ్గరికి పంపించడంతో కంపెనీ ఆదేశాలతో అక్కడికి వెళ్లి బోర్వెల్కి సంబంధించి రిపేర్ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవడంతో అక్కడ కేవలం సేఫ్టీ లోపించడంతో కంపెనీ చెప్పింది అన్నటువంటి ఆలోచనతో ఆ పనిని ఎట్లనైనా చేయాలి, ఆ పనిని చేస్తేనే పై అధికారులు మెచ్చుకుంటారు కాబట్టి పని చేయకపోతే మళ్ళీ మాట పడాల్సి వస్తుందనే ఆలోచనతోటి ఆయనకు సంబంధించిన పని కాకపోయినా అక్కడ బోర్వెల్ రిపేర్ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రమాదవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. నిజంగా కూడా బాధాకరం. అతనికి 2 చిన్న పిల్లలు, ఒక కొడుకు, ఒక బిడ్డ, 2 చిన్న పిల్లలు ఉన్నటువంటి సందర్భంలో ఆ మురుమూరు గ్రామానికి సంబంధించినటువంటి వర్కర్లందరూ కూడా అక్కడ మా స్థానికంగా ఉన్నటువంటి మా మాజీ ఎంపీపీ ఉరుమెట్ల రాజలింగన్న గారికి విషయం చెప్పడంతో వెంటనే అక్కడ మేము కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఉన్నాం. మేమందరం కూడా ఉరుమెట్ల రాజలింగన్న గారు వెంటనే మా శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారికి ఫోన్ ద్వారా విషయం తెలియజేయడంతో యుద్ధ ప్రాతిపదికన స్పందించి అక్కడ హైదరాబాద్లో దూరంగా ఉన్నప్పటికీ కూడా క్షణక్షణం అరగంటకు ఒకసారి ఫోన్ చేస్తూ బాధిత కుటుంబానికి ఏ రకంగా న్యాయం జరుగుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా మిగతా ట్రేడ్ యూనియన్స్, అదేవిధంగా బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, అక్కడ పనిచేస్తున్నటువంటి అందరం కూడా ఇక్కడ ఇవాళ వచ్చి ఆ బాధిత కుటుంబానికి బాసటగా నిలబడ్డటువంటి సందర్భంలో నిజంగా సమాజంలో పెద్దన్న పాత్ర పోషించే మీడియా, అదేవిధంగా పోలీస్ శాఖ వారు లీగల్ గా మనం పిటిషన్ ఇస్తే కేసు చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా 2 పిల్లల ఉన్నటువంటి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబం యొక్క పరిస్థితిని, దయానీయ స్థితిని దృష్టిలో పెట్టుకుని మరి స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్న గారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో పూర్తి స్థాయిలో సహకరించగా సుమారు పొద్దున 11 గంటలకు చనిపోతే ఇప్పుడు రాత్రి 11 కావస్తా ఉన్నది. 12 గంటలుగా మేము నిర్విరామంగా మేము ఇక్కడ చేసినటువంటి పోరాట ఫలితంతో ఇప్పుడే మీ ముందు వాళ్ళ సంస్థ మేనేజ్మెంట్ కూడా సంబంధించిన ఆథరైజ్డ్ పర్సన్ మాట్లాడడం జరిగింది. ఆ చనిపోయినటువంటి బాధిత కుటుంబానికి అక్షరాల 13 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా దాన సంస్కారాలకు మానవతా దృక్పథం ఇస్తూ ఏదైతే కంపెనీ ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్, అదేవిధంగా PF కు సంబంధించిన ఆ కార్మికునికి రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులన్నిటిని కూడా అన్ని డబ్బులను కలుపుకొని అవి కాకుండా 13 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసినందున మందకృష్ణ మాదిగ తలపెట్టిన 1,00,000 డప్పులు, 1000 గొంతుకలు మహాసంగ్రామం కార్యక్రమం రద్దు. మాజీ ఎమ్మెల్యే కాశీపేట్ లింగయ్య వెల్లడి. గోదావరికని భాస్కర్ రావు భవన్లో ప్రజా కళాకారుడు జాకర్ 4వ వర్ధంతి నివాళులు అర్పించిన కళాకారులు, కళాభిమానులు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ తీర్మానం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపిన MRPS ఉసురుపాటి బ్రహ్మయ్య వర్గం. అన్నార్థులకు అన్న ప్రసాద వితరణ చేయడం సంతోషాన్ని ఇస్తుంది. భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి సురేష్ భవానీ వెల్లడి. రామగుండం కార్పొరేషన్ MSP అధ్యక్షునిగా కన్నూరి ధర్మేందర్ను ప్రకటించిన MSP జిల్లా నాయకత్వం.
రెడ్డి సామాజిక వర్గంపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రెడ్డి సంఘం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎన్ న్యూస్.